అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అసలు తాను డైరెక్ట్ గా రంగంలోకి దిగకుండానే కథ మొత్తం నడిపిస్తున్నాడు ఆయన. ఓవైపు డీల్ అంటూనే స్వయంగా అమెరికానే ఇరాన్ పై దాడికి దిగుతున్నట్లుగా లీకులు ఇస్తున్నారు. అలానే ఇరాన్ సుప్రీం ఖమేనీని కాపాడింది తానేనంటూ లీక్ స్టోరీలు రిలీజ్ చేస్తున్న ట్రంప్ అసలు యుద్ధానికి సరైన ముగింపు కావాలని తాజాగా ప్రకటించారు. ఇంతకీ ట్రంప్ కోరే అసలు ముగింపు ఏమిటి? హ్యావ్ ఎ లుక్. ఇరాన్ పై ట్రంప్ ఎమోషనల్ స్కెచ్. డీల్ చేసుకోండి లేదంటే స్మాష్ అయిపోతారంటూ వార్నింగ్. It's painful for both parties, but I'd say Iran is not winning this war. And they should talk, and they should talk immediately before it's too late. ఖమేనీ బతికాడంటే తన వల్లనేనంటూ బిల్డప్ లీక్స్. నిజమైన ముగింపు కావాలి, సీజ్ ఫైర్ కాదంటూ అంతలోనే మరో ప్రకటన. ట్రంప్ చెప్పే ఆ ముగింపు ఏంటి? యుద్ధంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇవ్వబోతోందా? స్వయంగా అమెరికానే ఇరాన్ అణు బంకర్లపై దాడికి దిగబోతోందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే అది డైరెక్ట్ గా కనిపించకుండా ఎమోషనల్ గేమ్ మొదలు పెట్టారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని లేపేసేందుకు ఇజ్రాయెల్ ఓ స్కెచ్ రెడీ చేయగా దాన్ని తాను తిరస్కరించినట్టు లీక్ చేశారు. ఇజ్రాయెల్ అధికారులు ఓ ప్లాన్ తయారు చేసి ఇవ్వగా అలాంటి పని తనకి సమ్మతం కాదంటూ ట్రంప్ చెప్పినట్లుగా ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. ఇదిలా సాగుతుండగానే ఆ ట్రంప్ G7 సమ్మిట్ నుంచి అకస్మాత్తుగా అమెరికాకి వచ్చేశారు. దీనిపై ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసమే ట్రంప్ వెళ్లినట్లుగా ప్రకటించగా ట్రంప్ దాన్ని కొట్టిపారేశారు. సీజ్ ఫైర్ కాదు, రియల్ ఎండ్ కావాలంటూ చెప్పారు. అసలు ఇరాన్ అణ్వాయుధాల తయారీ కార్యక్రమం పూర్తిగా నిలిపివేయాలని హుకుం జారీ చేశారు. మరోవైపు ఇదే సమయంలో ఇరాన్ G7 దేశాలన్నింటిపైనా విరుచుకుపడింది. ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉన్నట్లు ఆరోపించింది. మరోవైపు ట్రంప్ వైఖరి చూస్తే ఇజ్రాయెల్ తరపున అమెరికానే రంగంలోకి దిగేలా కనిపిస్తోంది. బంకర్ బస్టర్లతో ఇరాన్ అణు బంకర్లపై దాడికి దిగనుందనే ప్రచారం భారీగా సాగుతోంది. అయితే ట్రంప్ మాటిమాటికి న్యూక్ డీల్ పై మాట్లాడటం చూస్తే ఎమోషనల్ గా ఇరాన్ ని వీక్ చేసి తమ దారికి తెచ్చుకుంటారనే వాదన ఉంది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీపై మాటల దాడి కొనసాగించింది. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కి పట్టిన గతే ఆయనకు పడుతుందంటూ హెచ్చరించింది. ఇదే సమయంలో అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ ట్రంప్ని చైనా విమర్శించింది. తమ పౌరులను ఇరాన్ నుంచి తరలాలంటూ సూచించింది. ఇన్ని పరిణామాల మధ్య మిడిల్ ఈస్ట్ ప్రాంతం మండిపోతోంది.